1977లో కశ్మీర్ విషయంలో జరిగిన మొదటి యుద్ధం నుంచి ఆపరేషన్ సింధూర్ వరకు భారత్ పాకిస్తాన్ల మధ్య 5 సార్లు యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే ప్రతిసారి కూడా పాకిస్తాన్ గీత దాటి దాడులు చేసి రెచ్చగొట్టిన తరువాతనే భారత్ యుద్ధభూమిలోకి అడుగుపెట్టింది. తోకజాడించిన పాకిస్తాన్ను ప్రతిసారి సావు దెబ్బ కొడుతూనే వచ్చింది. ఇప్పుడు కూడా పాకిస్తాన్ పైకి చెప్పుకోకపోయినా లోలోపల మాత్రం ఇండియన్ ఆర్మీ చేసిన గాయాలను తడిమి చూసుకుని వణికిపోతోంది. ఇప్పటికైనా పాక్ మారితే సరే, లేదా మరోసారి ఇలాంటి తప్పే చెయ్యాలనుకుంటే మాత్రం పాకిస్తాన్ మరోసారి 2 ముక్కలు కావడం ఖాయం. ఎందుకంటే దానికి బలూచిస్తాన్ రెడీగా ఉంది. అందుకే భారత ప్రభుత్వం దాయాది దేశాన్ని జాగ్రత్తగా ఉండమంటోంది. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఖబర్దార్ పాక్. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. పాకిస్తాన్లో అంతర్గత యుద్ధం. తూర్పు పాకిస్తాన్పై పాక్ పాలకుల వేధింపులు, నరమేధాలు అంతర్యుద్ధానికి దారితీశాయి. ఈ సమయంలో పాక్ హింస భరించలేని లక్షలాది మంది భారత్కు కాందసీకులుగా వలస వచ్చారు. ఈ సమయంలోనే పాకిస్తాన్ ఓ పెద్ద తప్పు చేసింది. భారత్పై వైమానిక దాడులకు తెగబడింది. అంతే, ఆ మర్నాటి ఉదయమే భారత్ పాకిస్తాన్తో యుద్ధానికి నగారా మోగించింది. నేల, గాలి, నీరు 3 చోట్ల కూడా పాకిస్తాన్ను మంచినీళ్లు అడగకుండా మరీ కొట్టింది మన ఆర్మీ. కేవలం 13 రోజుల్లోనే పాకిస్తాన్కు గర్వభంగం చేసి బంగ్లాదేశ్ అనే కొత్త దేశాన్ని ఆవిష్కరించింది భారత్. తప్పులు చేయడం తన జన్మ హక్కని పాకిస్తాన్ అనుకుంటూ ఉంటుంది. ఆ తప్పులకు భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చినా కుక్కతోక వంకరలా పాక్ తన బుద్ధిని మార్చుకోవడం లేదు. అందులోనూ భారత్ అంటే అణువణువు విద్వేషాన్ని నింపుకున్న పాకిస్తాన్ ఎప్పుడెప్పుడు భారత్తో గొడవ పడదామా అని చూస్తుంది. ఇలాంటి ఘటనే 1971లోనూ జరిగింది. పాకిస్తాన్లోని తూర్పు ప్రాంతంలో బెంగాలీలు ఎక్కువగా ఉంటారు. వాళ్లని తమ చెప్పు చేతల్లో పెట్టుకుని తమ కనుసన్నల్లో ఉంచాలని పశ్చిమ పాకిస్తాన్ నేతలు అనుకునేవారు. తూర్పు పాకిస్తాన్ ప్రాంతం నుంచి, ప్రత్యేకించి బెంగాలీల నుంచి ఎవరూ కూడా పాకిస్తాన్ను పాలించే స్థితిలో ఉండడానికి వీల్లేదని పశ్చిమ పాక్ నేతలు పంతంగా ఉండేవారు. ఈ నేపథ్యంలోనే 1970లో పాకిస్తాన్కు సాధారణ ఎన్నికలు వచ్చాయి. ఈస్ట్ పాకిస్తాన్లో కీలక రాజకీయ పార్టీ అయిన అవామీ లీగ్కు షేక్ ముజీబుర్ రెహమాన్ నాయకత్వం వహిస్తున్నాడు. పశ్చిమ పాకిస్తాన్ కేంద్రంగా ఏర్పాటైన సోషలిస్ట్ పాకిస్తాన్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారాన్ని కైవసం చేసుకోవాలన్న కసితో ఉండింది. అయితే 313 స్థానాలున్న జాతీయ అసెంబ్లీలో అవామీ లీగ్కు ఏకంగా 167 స్థానాలు దక్కాయి. సోషలిస్ట్ పీపుల్స్ పార్టీకి కేవలం 86 స్థానాలు మాత్రమే దక్కాయి. ఈస్ట్ పాకిస్తాన్కు చెందిన ముజీబుర్ రెహమాన్ దేశానికి పాలకుడు కావడానికి వీల్లేదనుకున్న పశ్చిమ నేతలు కుట్రలపై కుట్రలు చేస్తూ పోయారు. ఇది తూర్పు పాకిస్తాన్లో అసంతృప్తి జ్వాలలు రేపింది. తూర్పు పాకిస్తాన్పై పాకిస్తాన్ ఆర్మీ రాక్షస దాడులే చేసింది. బెంగాలీ అయితే చాలు కాల్చి చంపేశారు. ఈ క్రమంలో కేవలం 9 నెలల వ్యవధిలో 30 లక్షల మంది బెంగాలీలను పాక్ ఆర్మీ హతమార్చింది. 2 లక్షల మంది మహిళలపై అత్యాచారాలకు తెగబడ్డారు పాక్ సైనికులు. నిరంకుశ పాలకుల రాకాసి దాడులు తట్టుకోలేక 10 లక్షల మంది దాకా ప్రజలు తూర్పు పాకిస్తాన్ నుండి భారత్కు శరణార్థులుగా వెళ్లిపోయారు. దేశంలో 30 నుండి 40 లక్షల మంది తమ తమ ఇళ్లను, ఊళ్లను వదులుకుని చెల్లాచెదురైపోయారు. ఈ దారుణ మారణ కాండలు, రాక్షస పాలనను నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ గమనిస్తూనే ఉన్నారు. పరిస్థితిని మనమేమన్నా చక్కదిద్దగలమా అని నాటి ఆర్మీ చీఫ్ మానిక్ షాని పిలిచి అడిగారు ఇందిరాగాంధీ. తనకు కొంత సమయం ఇస్తే ఖచ్చితంగా పాకిస్తాన్కు గుణపాఠం చెప్పొచ్చునని షా అన్నారు. దానికి ఇందిరాగాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే పాక్తో నేరుగా యుద్ధం చేయాలని అనుకోలేదు భారత్. తూర్పు పాకిస్తాన్లో హింసాయుత ఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టేలా పాక్ పై ఒత్తిడి తీసుకురావాలని అనుకున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే పాకిస్తాన్ తన చరిత్రలోనే అతిపెద్ద తప్పు చేసింది. ప్రశాంతంగా, మౌనంగా తన పని తాను చేసుకుంటోన్న భారతదేశంపై వాయు దళాలతో దాడులకు తెగబడింది. వెస్టర్న్ రీజియన్లో అటాక్ చేసింది. డిసెంబర్ 3, 1971న పాకిస్తాన్ ఆర్మీ భారత్ పై దాడి చేసి రెచ్చగొట్టింది. పాక్ ముందుగా దాడి చేయడంతో అప్పుడు యుద్ధానికి సిద్ధం కావాల్సి వచ్చింది. ఆ మర్నాడే డిసెంబర్ 4న భారత ప్రభుత్వం పాకిస్తాన్పై అధికారికంగా యుద్ధం ప్రకటించింది. పాకిస్తాన్కు అమెరికా అండదండలున్నాయి. మరోవైపు చైనా నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఐక్యరాజ్య సమితి సైతం అమెరికా ఎవరిని ఇష్టపడితే వారి పట్ల సానుకూలంగా ఉండేది. వీటిని మించి ఇతర దేశాల నుంచి సంపాదించుకున్న ఆయుధ సంపత్తి కూడా పాకిస్తాన్కు ఉంది. ఆ పొగరుతోనే భారత్ని యుద్ధంలోకి లాగింది పాకిస్తాన్. అదే ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని ఆ క్షణంలో పాక్ పాలకులు కానీ, ఆర్మీ కానీ ఊహించను కూడా లేదు. భారత వాయుసేన అత్యంత శక్తివంతమైనది. శత్రు సేనలను ఉక్కిరిబిక్కిరి చేసే దాడులతో కార్నర్ చేయడంలో మన వాయుసేనకు ఎవరూ సాటిరారు.
ఇక భారత నావికాదళం ఐఎన్ఎస్ విక్రాంత్తో తిరుగులేని విధంగా దూసుకుపోయింది. మన త్రివిధ దళాలు సంయమనంతో దాడులు చేస్తూ పాకిస్తాన్కు చుక్కలు చూపించారు. వెస్ట్ పాకిస్తానే కాదు, ఈస్ట్ పాకిస్తాన్ ప్రాంతంలోనూ భారత ఆర్మీ దూసుకుపోయింది. పాక్ ఆర్మీని చితక్కొట్టుకుంటూ ముందుకు సాగింది. ఈ క్రమంలోనే ఐఎన్ఎస్ విక్రాంత్తో పాకిస్తాన్కు అత్యంత కీలకమైన కరాచీ పోర్టును ధ్వంసం చేసింది ఇండియన్ నేవీ. ఇక్కడే పాక్ నావికాదళ హెడ్ క్వార్టర్స్ ఉంది. దీనికి ఆపరేషన్ ట్రైడెంట్ అని పేరు పెట్టారు. ఈ పోరులో నావికాదళానికి గగనతలం నుంచి అండగా నిలిచింది వాయుసేన. చక్కటి కోఆర్డినేషన్తో పాకిస్తాన్ యుద్ధ నౌకలను ఎందుకు పనికిరాకుండా నాశనం చేశారు సైనికులు. రోజులు గడిచే కొద్దీ పాకిస్తాన్ భారీగా సైనికులను కోల్పోతూ వచ్చింది. తక్కువ ప్రాణ నష్టంతో భారత సైన్యం వీరోచితంగా పోరాడుతూ వచ్చింది. 10 రోజుల యుద్ధం ముగిసేసరికే పాకిస్తాన్కు ఓటమి ఖాయమని అర్థమైపోయింది. మరో 3 రోజులు గడిచేసరికి బతికుంటే బలిసాకు తినొచ్చని పాక్ ఆర్మీ డిసైడ్ అయిపోయింది. పాక్ ఆర్మీ చేతులెత్తేసింది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా 93,000 మంది పాక్ సైనికులు తమ ఆయుధాలను భారత ఆర్మీకి అప్పగించి మోకాళ్లపై నిలబడి లొంగుబాటు ప్రకటించారు. పాక్ ఈస్టర్న్ కమాండ్ వింగ్ అంతా లొంగుబాటుకు సై అంది. భారత లెఫ్టినెంట్ జనరల్ జగ్జీత్ సింగ్ అరోరా, పాక్ లెఫ్టినెంట్ జనరల్ నియాజీలు పాక్ ఆర్మీ లొంగుబాటు ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు. వెంటనే తూర్పు పాకిస్తాన్లో సంబరాలు అంబరాన్నంటాయి. విముక్తి కోసం పోరాడిన బంగ్లా ప్రాంత నేతలు, పౌరులు పండగ చేసుకున్నారు. భారత్పై అకారణంగా దాడి చేసి అనవసరంగా యుద్ధంలోకి లాగినందుకు పాకిస్తాన్ 2 ముక్కలు కావలసి వచ్చింది. ఒక పక్క అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ పరువు మంటగలిసింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద మొత్తంలో సైన్యం లొంగిపోవడం ఢాకాలోనే జరిగింది. భారత ఆర్మీకి ఇది అతిపెద్ద విజయం. పాకిస్తాన్కు ఘోర పరాభవం, తీరని అవమానం. తన బలం ఏంటో తాను చూసుకోకుండా భారత బలాన్ని తక్కువగా అంచనా వేసి యుద్ధోన్మాదంతో ముందుకు దూకినందుకు పాకిస్తాన్ మోకాలి చిప్పలు పగిలిపోయాయి. ఈ పరాజయాన్ని పాక్ ఇప్పటికీ మర్చిపోలేకపోతోంది. దీని తర్వాత పాకిస్తాన్ భారత్పై చేసిన పరోక్ష దాడులన్నీ కూడా 1971లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలన్న కసిలోంచే పుట్టాయి. కసి ఉంటే సరిపోదు కదా, శక్తి సామర్థ్యాలు కూడా ఉండాలి. పాక్ వాటి కోసం వెతుక్కుంటే మంచిది. ఏదో ఒక విధంగా భారత్పై ఓ విజయం సాధించేయాలి అనుకున్నాడు పర్వేజ్ ముషరఫ్. తమ పూర్వీకుల హయాంలో భారత్ చేతిలో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోకపోతే తాను పాక్ పౌరుణ్ణే కాననుకున్నాడు ముషరఫ్. సైనిక నియంత కావడంతో కావాల్సినంత దురహంకారం, మితిమీరిన విశ్వాసం ఉండనే ఉన్నాయి. అన్నింటినీ పుచ్చుకుని కార్గిల్లో చొరబాట్లకు తమ బలగాలను ఎగదోశాడు. ఇక భారత్ పని అయిపోయిందనే అనుకున్నాడు. అయితే యుద్ధాన్ని కాస్త లేటుగా మొదలుపెట్టినా లేటెస్ట్గా ముగించి పాకిస్తాన్ మళ్లీ తలెత్తుకోలేని విధంగా తరిమికొట్టారు మన సైనిక యోధులు. కార్గిల్ యుద్ధంతో పాకిస్తాన్ ప్రతిష్ట మరింత మట్టి కొట్టుకుపోయింది. 1971 యుద్ధాన్ని పాకిస్తాన్ మర్చిపోలేకపోయింది. పాక్ పాలకులను, సైనికాధికారులను అది వెంటాడుతూనే ఉంది. తమ పూర్వీకులు కోల్పోయిన ప్రతిష్టను తాము సంపాదించి పెట్టాలని తర్వాతి తరం పాక్ పాలకులు, ఆర్మీ చీఫ్స్ లో రగులుతూనే ఉంది. భారత్ను పెద్ద దెబ్బతీయాలి. మెరుపు దాడో, దొంగ దాడో, చీకటి దెబ్బో ఏదైతేనే భారత్ను ఓడించేయాలి. భారత్ నుంచి కొంత భూభాగాన్ని ఆక్రమించేసుకోవాలి అన్న కసి పాక్ ఆర్మీలో అయితే బలంగా నాటుకుపోయింది. తమ నుండి బంగ్లాదేశ్ని విడదీశారన్న కసితోనే భారత్ నుండి కశ్మీర్ని విడదీయాలని పాక్ అజెండాగా పెట్టుకుంది. అందుకు కశ్మీర్లో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. అయితే భారత్ అన్నింటినీ తిప్పికొడుతూ వచ్చింది. తమని 2 ముక్కలు చేసి అశాంతి రాజేసిన భారత్లో శాంతి ఉండకూడదనే పాకిస్తాన్ ఉగ్రహింసను ఎగదోస్తూ వచ్చింది. ఆ క్రమంలోనే పార్లమెంటుపై దాడి, ముంబై పేలుళ్లు, పుల్వామా దాడి, నిన్న కాక మొన్నటి పహల్గాం దాడి. ఉగ్రవాదులతో పరోక్షంగా యుద్ధం చేయిస్తోన్న పాకిస్తాన్ 1999లో మరో దుస్సాహసానికి తెగబడింది. 1999 ఆరంభంలో పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషరఫ్ ఓ స్కెచ్ గీశాడు. భారత్లో కీలక భూభాగాన్ని ఆక్రమించుకుని 1971 వార్కి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అయ్యాడు. రహస్యంగా ఒక ప్లాన్ రూపొందించాడు. కశ్మీర్ గుండా కార్గిల్లోకి చొరబడి కీలక పర్వత ప్రాంతాలను ఆక్రమించుకుని భారత ఆర్మీని చావు దెబ్బతీయాలని ముషరఫ్ ప్లాన్ చేశాడు. 1999 ఫిబ్రవరిలో పాక్ సైనికులు కార్గిల్లో చొరబడ్డారు. వీరికి ముజాహిద్దీన్ల వేషాలు వేసి పంపింది. దీనికి ఆపరేషన్ బద్ర్ అని పేరు పెట్టారు. కశ్మీర్, లదాఖ్ ప్రాంతాలను విడదీయాలన్నది ఆపరేషన్ లక్ష్యం. పాక్ సైనికులు కార్గిల్లో అడుగుపెట్టారు. కొద్ది రోజుల్లోనే 150 చదరపు కిలోమీటర్ల భూభాగంలో పాగా వేశారు. అయితే రకరకాల కారణాల వల్ల ఈ చొరబాట్లను భారత ఆర్మీ పసిగట్టలేకపోయింది. అయితే ముజాహిద్దీన్ల వేషంలో కొందరు భారత భూభాగంలో తచ్చాడుతూ ఉండడాన్ని అక్కడి గొర్రెల కాపరి ఒకడు గమనించారు.
అతనికి ఏదో అనుమానం వచ్చింది. వెంటనే సమీపంలోని ఆర్మీ శిబిరానికి వెళ్లి ఈ విషయం చెప్పాడు. సమాచారం అందుకున్న ఆర్మీ ఉగ్రవాదులే చొరబడి ఉంటారని ఒక టీంని పంపారు. సౌరభ్ కాలియా నేతృత్వంలోని భారత గస్తీ దళం గొర్రెల కాపరి చెప్పిన చోటికి వెళ్లేసరికి అక్కడ దాగి ఉన్న పాక్ సైనికులు వారిపై కాల్పులు జరిపి హతమార్చారు. ఈ దాడి తర్వాత భారత ఆర్మీ అప్రమత్తమైంది. అప్పటికి కూడా అది ఉగ్రవాదుల పనే అని భావించారు. కాకపోతే దాడుల తీవ్రత చూసిన తర్వాత ఇదేదో పెద్ద దాడి చేయడానికే వచ్చినట్లుందని అనుమానించారు. ఆ వెంటనే అది పాక్ ఆర్మీ పనే అని తేల్చుకున్నారు. అయితే ఇండియన్ ఆర్మీ పూర్తి స్థాయిలో అలర్ట్ అయిపోయి యుద్ధానికి దిగింది. చొరబాటుదారుల వద్ద రకరకాల ఆయుధాలున్నాయి. అమెరికా సమకూర్చిన ఫైర్ ఫైండర్ రాడార్లు ఉన్నాయి. చొరబడిన చోట 8,000 వరకు మందు పాతరలను అమర్చారు శత్రువులు. సైన్యం పాక్ ఆక్రమించుకున్న పర్వత ప్రాంతాలను ఒక్కొక్కటిగా విముక్తి చేసుకుంటూ ముందుకు సాగింది. వీటికి పైనుంచి ఎయిర్ ఫోర్స్ చక్కటి కోఆర్డినేషన్ అందించింది. నేషనల్ హైవే 1D రహదారి సమీపంలోని కొండ ప్రాంతాలను భారత ఆర్మీ తిరిగి స్వాధీనం చేసుకుంది. అక్కడి నుండి పాక్ ఆర్మీని తరిమికొట్టింది. పాక్ సైనికులకు ఆఫ్ఘాన్ నుంచి వచ్చిన కిరాయి మనుషులతో పాటు కశ్మీరీ వేర్పాటువాదులు సహకారం అందించారు. పాక్ బలగాలు ఉన్న ప్రాంతాలపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లేజర్ గైడెడ్ బాంబులు ప్రయోగించి చావు దెబ్బతీసింది. పాక్ సైనికులను చావు దెబ్బతీయడంలో బోఫోర్స్ శతఘ్నులు కీలక పాత్ర పోషించడం విశేషం. భారత ఆర్మీ ఒక మిగ్ విమానాన్ని ఇంజిన్ విఫలం కావడం వల్ల కోల్పోవలసి వచ్చింది. మరో విమానాన్ని పాక్ ఆర్మీ కూల్చేసింది. మే 3న భారత ఆర్మీ యుద్ధంలోకి దిగింది. జూలై 26న పాక్ సైన్యాన్ని సమూలంగా తరిమికొట్టి ఘన విజయాన్ని సాధించింది. పాక్ సైన్యం ఆక్రమించుకున్న మొత్తం పర్వత ప్రాంతాలను స్వాధీనం చేసుకుంది. ఇండియన్ ఆర్మీ దూకుడుకు పాకిస్తాన్ 4,000 మంది సైనికులను కోల్పోయింది. భారత్ కేవలం 527 మందిని కోల్పోయింది. భారత్ దూకుడును గమనించిన అమెరికా ఇక లాభం లేదనుకుని నాటి తన మిత్రదేశం పాకిస్తాన్ను ఇక వెనక్కి వెళ్ళండి చాలు అని చెప్పి ఉంటుందన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే కార్గిల్ యుద్ధంలో చేతులెత్తేసే పరిస్థితి రావడంతోనే పాకిస్తాన్ ఆర్మీ మరోసారి భంగపాటుకు గురైంది. తమ బలగాలను వెనక్కి రప్పించకుంటే ప్రాణ నష్టం అపారంగా ఉండడమే కాకుండా తమ వైఫల్యం అంతర్జాతీయ సమాజానికి కొట్టొచ్చినట్టు కనబడుతుందని పాక్ భయపడింది. అందుకే ముషరఫ్ ఆపరేషన్ని నిలిపివేశాడు. భారత్లోకి సైన్యాన్ని పంపిన పాక్ ప్రభుత్వం చాలా కాలం వారంతా కశ్మీరీ వేర్పాటువాదులని ప్రచారం చేసింది. తమ సైన్యం అక్కడ లేనేలేదని బుకాయించింది. అయితే ఆపరేషన్ సింధూర్కి కొంచెం ముందు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ ఓ చోట మాట్లాడుతూ 1947, 1965, 1971 యుద్ధాలతో పాటు 1999లోని కార్గిల్ యుద్ధంలో పెద్ద సంఖ్యలో సైన్యాన్ని కోల్పోయామని చెప్పారు. భారత్ ఆపరేషన్ విజయ్తో పాకిస్తాన్ని లాగి తన్నింది. కార్గిల్ యుద్ధ సమయంలో పాక్ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ అయితే కార్గిల్లో తమ సైనికుల చొరబాటు గురించి భారత్ చెప్తేనే తనకు తెలిసిందని విచిత్ర వ్యాఖ్య చేశారు. అయితే దీన్ని ముషరఫ్ ఖండించారు. తాను చొరబాట్లకు 15 రోజుల ముందే నవాజ్కి కార్గిల్ చొరబాట్ల గురించి చెప్పానని అన్నాడు. 1971 పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని లెక్క సరిచేయాలనుకుంది పాకిస్తాన్. దురహంకారంతో వచ్చి భారత్ని ఢీకొట్టి మరోసారి చావు దెబ్బతింది. వరుసగా 4వ యుద్ధంలోనూ భారత్ చేతిలో పరాభవాన్ని మూటగట్టుకుంది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్తో పూర్తిగా డిఫెన్స్లో పడిపోయింది పాకిస్తాన్. కొద్ది రోజుల గ్యాప్ తీసుకుని మళ్లీ భారత్పై ఎలా దాడి చేయాలో అన్న ఆలోచనే చేస్తోంది పాక్. అందులో అనుమానాలు లేవు. కాకపోతే పాకిస్తాన్ పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. ఈసారి భారత్తో పెట్టుకుంటే పాక్ మరోసారి 2 ముక్కలు కావడం ఖాయం. అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా పోరు పెరిగితే 3 ముక్కలైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అన్నింటినీ మించి సింధూర్లో ఎందుకు పనికి రాకుండా పోయిన ఎయిర్ బేస్ల మరమ్మతులకు పాక్ అర్జెంటుగా టెండర్లు పిలుచుకోవాలి. 1947లో కశ్మీర్ని కబ్జా చేద్దామని భారత్తో యుద్ధానికి కాలు దువ్వింది పాకిస్తాన్. భారత ఆర్మీ దెబ్బకు తోక ముడిచింది. 1965లో ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో మరోసారి కశ్మీర్ కోసం దుస్సాహసం చేసింది పాక్. కశ్మీర్లో తిరుగుబాట్లు రాజేయడానికి తమ సైన్యాన్ని దించింది పాక్. రంగంలోకి దిగిన భారత్ ముప్పేట దాడి చేసి పాక్ నోరు మూయించింది. 17 రోజుల యుద్ధంలో పాక్ మరోసారి భారత్ చేతిలో ఓడిపోయింది. సరే, 1971 యుద్ధంలో భారత్ను రెచ్చగొట్టి 2గా చీలింది పాకిస్తాన్. పాక్ చరిత్రలోనే అత్యంత దయనీయమైన పరాభవమది. ఇప్పటికీ ఆ యుద్ధాన్ని తలుచుకుంటే పాక్ ఆర్మీకి నిద్ర పట్టదు. నాటి అవమానం నేటికి మింగుడు పడడం లేదు. వరుసగా 3 యుద్ధాల్లో భారత్ సత్తా ఏంటో తెలిసింది కదా. అప్పుడైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండొచ్చు కదా. కాదు కూడదు అంటూ కార్గిల్లోకి వచ్చి మరో దెబ్బ తినిపోయింది.
తాజాగా ఆపరేషన్ సింధూర్ ఏం చేసిందో యావత్ ప్రపంచం చూసింది. 1971 యుద్ధ సమయంలో ఇప్పట్లా ఇంతటి ఎలక్ట్రానిక్ మీడియా లేదు. 1971లో భారత ఘన విజయం గురించి అమెరికా కనుసన్నల్లో ఉండే అంతర్జాతీయ మీడియా పెద్దగా చూపించలేదు. కానీ ఆపరేషన్ సింధూర్ను విశాల విశ్వం అంతా చూసింది. పాక్ గడ్డపై పాక్ పెంచి పోషించిన ఉగ్రస్థావరాలను భారత ఆర్మీ ఎలా నేలమట్టం చేసిందో అందరూ చూశారు. ఆ తర్వాత ప్రతీకారానికి పోయిన పాకిస్తాన్ డ్రోన్లు, రాకెట్లు, మిసైళ్లతో దాడి చేస్తే ఒక్క ఆయుధం కూడా భారత్లో తమ లక్ష్యాన్ని చేరలేకపోయిన వైనాన్ని ప్రపంచం చూసింది. ఒక పక్క పాక్ అస్త్రాలను తిప్పికొడుతూనే పాక్ ఎయిర్ బేస్లు, సైనిక స్థావరాలను భారత డ్రోన్లు, మిసైళ్లు ఎలా ధ్వంసం చేశాయో కూడా అందరూ చూశారు. భారత్ దూకుడును తట్టుకోలేకనే పాకిస్తాన్ కాల్పుల విరమణకు ఒప్పుకోండంటూ భారత ఆర్మీని బతిమాలుకుని కాళ్లా వేళ్లా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు పాక్తో 5 సార్లు తలబడిన భారత్ ప్రతిసారి కూడా పాక్ తప్పు చేసిన తర్వాతనే, పాక్ తమని రెచ్చగొట్టిన తర్వాతనే అటాక్ చేసింది తప్ప తనంతట తానుగా ముందుగా ఏ సందర్భంలోనూ యుద్ధానికి కాలు దువ్వలేదు, ఆయుధం సంధించలేదు. సరే, మరి ఇప్పటికైనా పాక్ మారుతుందా? గత తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటుందా? లేక మళ్లీ తనకు అలవాటైన తప్పులనే కొనసాగిస్తుందా? ఒకటి మాత్రం నిజం, ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ చాలా సీరియస్ మెసేజ్ ఇచ్చింది పాకిస్తాన్కి. పాకిస్తాన్కే కాదు, యావత్ ప్రపంచానికి ఇచ్చింది. తన జోలికి వస్తే ఇక నుంచి తమ యాక్షన్ ఇలాగే ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. దీన్ని కూడా బుర్రకెక్కించుకోకుండా పాకిస్తాన్ మరోసారి తప్పు చేస్తే పాకిస్తాన్ని ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పటికే పాకిస్తాన్ నుంచి తమ ప్రాంతానికి స్వతంత్రం వచ్చేసిందని బలూచిస్తాన్ యోధులు ప్రకటించారు. కొద్ది రోజులుగా పాకిస్తాన్ ఆర్మీకి చుక్కలు చూపిస్తున్నారు. అసలు బలూచిస్తాన్ ప్రాంతంలో పాకిస్తాన్ పాలనే లేదన్నట్లుంది. పాక్ భూభాగంలో దాదాపు సగం ఉండే బలూచిస్తాన్ పాకిస్తాన్ నుండి విడిపోవడానికి సిద్ధంగా ఉంది. ఐక్యరాజ్య సమితికి లేఖ రాసి తమని స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరింది. భారత ప్రభుత్వం తమకు అండగా ఉండాలని ప్రాధేయపడుతోంది. అయితే బలూచ్ అభ్యర్థన విషయంలో భారత ప్రభుత్వం ఎలాంటి హామీలు ఇవ్వలేదు. అసలు ఆ దిశగా ఆలోచనలే చేయడం లేదు. పాకిస్తాన్ను దారిలో పెట్టడమే లక్ష్యంగా భారత్ పావులు కదుపుతోంది. ఇది వాటి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు సాక్షి. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.